ఈరోజు చింతకాయలు వచ్చాయండి మార్కెట్లోకి. తీసుకొచ్చి ఇక లేట్ ఎందుకు అని చెప్పేసి ఇలా దంచి పక్కన పెడుతున్నాను. ఈ చింతకాయని నీట్‌గా కడిగేసేసి, ఆ పైన పీసులన్నీ తీసేసి ఒక 2, 3 గంటలు కాస్త ఎండలో పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత 1 కేజీ చింతకాయలకి 2 గిద్దలు ఉప్పు, అంటే టీ గ్లాస్‌తో 2 గ్లాసులు ఉప్పు వేసేసుకోవాలి కేజీకి. పసుపు మనకి యెల్లో కలర్ వచ్చేంత వరకు పసుపు అయితే వేసుకోవాలి. ఇలా కొన్ని కొన్నిగా 4 చింతకాయలు ఇందులో వేసుకుంటే కాస్త దంచుకుంటే మధ్య మధ్యలో ఉప్పు యాడ్ చేసుకుంటూ ఇలా పసుపు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా దంచేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని కాస్త గట్టిగా ఏమైనా చింతపిక్కలు అలాంటివి ఏమన్నా గట్టిగా వస్తే తీసేసేయండి. పీసులు కూడా వస్తే తీసేయండి. ఇలా చక్కగా దంచేసుకొని మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే చాలా 2 సంవత్సరాల దాకా బాగుంటుంది పచ్చడి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అలా వేసుకొని పచ్చడి చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక ఫైనల్గా దీనిలో 1 స్పూన్ మెంతులు, ఒక నిమ్మకాయ అంత చింతపండు కూడా వేస్తున్నాను. చింతకాయ పచ్చడిలో చింతపండు అని మీరు అనుకోవచ్చు, కాకపోతే ఆ వగరు ఎక్కువ ఉండకుండా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఇలా వేసేసి మొత్తం తొక్కడం అయిపోయింది. మొత్తం కలిపేసేసి ఈ మెంతులు చింతపండు లాస్ట్కి దంచుతాం కాబట్టి మొత్తం కలిపి ఒకసారి దంచేసుకొని ఇక రెడీ చేసుకోవాలి. ఇదివరకు ఈ చింతకాయ పచ్చడి ఉంటే మన పిల్లలు మెచ్యూర్ ఫంక్షన్లు అయినప్పుడు అట్లా పత్యం అనేసి ఇవే పెట్టేవాళ్ళు. మా చిన్నప్పుడు మా అమ్మమ్మల వాళ్ళు మాకు ఇవే పెట్టేవాళ్ళు. ఆ 10 రోజులు అలాగే తినేవాళ్ళం. చూసారా, పచ్చడి అయితే కమ్మగా ఉంటుందండి. ఇలా రెడీ చేసుకోండి, ఏమీ పాడవదు. ఇలా మొత్తం అంతా కలుపుకొని ఒకసారి దంచేసుకొని కలిపెట్టేసి ఒక గాలి పోకుండా ఉండే డబ్బాలో రెడీ చేసి పెట్టుకోవాలి. డబ్బా కూడా తుడిసేసి క్లీన్ చేసి పెట్టుకోండి. ఎక్కడ తడి అనేది ఉండకూడదు. రోలుకు కానీ పచ్చడి బండ కానీ డబ్బా కానీ ఏది తడి ఉండకూడదు. అసలు వాటర్ తగలకూడదండి, ఇది గుర్తుపెట్టుకోండి. వాటర్ తగిలింది అంటే మాత్రం పచ్చడి బూజు పడుతుంది. ఇలా వాటర్ లేకుండా ఎక్కడ గెంటులు ఏవి కూడా వాటర్ లేకుండా చూసుకోండి. తడి లేకుండా శుభ్రంగా గుడ్డతో తుడిసేసుకొని అన్ని నీట్గా ఎండబెట్టుకొని మనం పచ్చళ్ళు పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. నేను ఈ చింతకాయ తొక్కుని ఇలా రెడీ చేశాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం పెడతాను. ఇదిగోండి, చింతకాయ తొక్కు అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పచ్చడి చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ.